ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మీ అందరూ ఎక్కువగా తినే ఇష్టపడే ఒక మంచి ఆహారం గురించి ఆలోచించుకోబోతున్నాం. మష్రూమ్స్, పుట్టగొడుగులు తినొచ్చా, తినకూడదా? ఇది శాకాహారమా, మాంసాహారమా? దీంట్లో ఏమి లాభాలు వస్తాయి? ఏ ఏ సమస్యల నుంచి పరిష్కరించడానికి పుట్టగొడుగులు ఉపయోగపడతాయో అతి ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. నేను ఒక సంవత్సరం క్రితమే మొట్టమొదటిసారి పుట్టగొడుగులు తినటం జరిగింది. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు తెలియదు, అసలు విన్నాం కానీ అంతగా మనసు పెట్టలేదు. అంటే టేస్ట్ అంతగా మసాలాలు వేసి ఉప్పు నూనెలు వేసుకుంటే బాగుండొచ్చేమో, మరి నాకు అట్టడి తెలియవు కదా. మన పద్ధతులు ఏదో తిన్నాం, కాస్త మనకి మంచూరియాలు ఇట్లాంటివి చేస్తారు కదా, మష్రూమ్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట. అలా మన పద్ధతిలో ట్రై చేసామన్నమాట ఈ వెరైటీని. పర్వాలేదు, బాగానుంది అనిపించింది. కానీ ఇందులో అసలు ఏమేమి ఉంటాయని దీని గురించి నేను స్టడీ చేశాను. అలాంటి ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. మనకి నేచర్లో లభించే ఆహారాలన్నింటిలోకెల్లా తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం నెంబర్ 1 వెజిటబుల్స్, నెంబర్ 2 ఆకుకూరలు అంటాం. అలా తక్కువ క్యాలరీస్నిచ్చే ఆహారాలు ఈ రోజుల్లో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి ఎక్కువ మంచిది. వీళ్ళు బరువు పెరగకూడదు, అందరూ ఎక్కువగా 80% 70% ఊబకాయం, బరువు, ఓవర్ వెయిట్తో ఉంటున్నారు కదా. ఇలాంటి వాళ్ళకి లో క్యాలరీస్, లో ఫ్యాట్ డైట్స్ కావాలి, లో కార్బోహైడ్రేట్ డైట్స్ కావాలి. అంచేత అలాంటి వెజిటబుల్స్, ఆకుకూరలు. వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు తినడానికి బాగోవు కదా, ఇంట్లో అంటే పర్లేదు. అందుకని రెస్టారెంట్లు ఇట్లా వెళ్ళినప్పుడు స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ లాగా మష్రూమ్స్తో ఫుడ్ ఐటమ్ చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఆర్డర్ చేసి తింటూ ఉంటారు. ఇది వెజిటేరియన్ని ఈక్వల్ టు వెజిటబుల్ లాగా క్యాలరీస్, అతి తక్కువ క్యాలరీస్ ఉంటాయి మష్రూమ్స్లో. యావరేజ్న కొంత ఏరియా పట్టి ఆ పుట్టగొడుగుల యొక్క నేచర్ని బట్టి కొంచెం మారితే మారొచ్చు తప్ప 30 నుంచి 40 క్యాలరీలు శక్తి 100 గ్రాములను తీసుకుంటే ఉంటుందన్నమాట. అంత తక్కువ. వెజిటబుల్స్ 20-25 క్యాలరీసే, ఆకుకూర 40 క్యాలరీలు. కానీ కూరగాయలు, ఆకుకూరల్లాగానే 30 నుంచి 40 క్యాలరీల మధ్యలో ఉంటుందన్నమాట సుమారుగా శక్తి. మష్రూమ్స్ తీసుకుంటే 100 గ్రాములు. ఇందులో ఉన్న పోషకాలను చూస్తేనండి 88% వాటర్. ఇందులో అందరికీ కావలసినట్టు 0 ఫ్యాట్. అసలు ఇందులో ఫ్యాట్ ఉండదండి, 0. ఇది బాగా ఇష్టం అందరికీ, ఫ్యాట్ లేని ఆహారాలు. ఎందుకంటే మనందరం ఫ్యాట్ అయి ఉన్నాం కదా, అసలు 0 ఫ్యాట్ డైట్స్ కావాలనుకుంటారు కదా. 0 ఫ్యాట్ మష్రూమ్స్. అట్లాగే కార్బోహైడ్రేట్స్ 4.3 గ్రామ్స్ మాత్రమే. వెజిటబుల్స్లో యావరేజ్ కార్బోహైడ్రేట్స్ 4 గ్రామ్సే యావరేజ్ని తీస్తుంది. మష్రూమ్స్లో కూడా 4 గ్రామ్సే కార్బోహైడ్రేట్. మీలో చాలామంది తెలియక మష్రూమ్స్ని హై ప్రోటీన్ కాబట్టి అని అంటారు. నేను చాలాసార్లు విన్నాను, అందరూ సాధకులు అడిగేవారు నన్ను. చాలామంది అక్కడక్కడ సలహాలు అడుగుతుంటారు కదా, ఇట్లా అడిగినప్పుడు కూడా ఏమంటే మష్రూమ్స్ తినొచ్చు, హై ప్రోటీన్ డైట్ అంటారు కదా అనేవారు అనమాట. మష్రూమ్స్ ఎందుకు మంచిదని అంటారంటే ప్రోటీన్ ఎక్కువని అందరూ చెప్పేవారు. తప్పిది. 2.5 గ్రాములే మష్రూమ్స్లో ప్రోటీన్ ఉంది. వెజిటబుల్స్లో, ఆకుకూరల్లో కూడా 1 గ్రాము 2 గ్రాములే ప్రోటీన్ ఉంటుందండి. వెజిటబుల్ వలె లో ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ కాదు ఇది. ఫైబర్ అనేది 1 గ్రామ్ ఉంది. వెజిటబుల్స్, ఆకుకూరల్లాగా ఫైబర్ బాగా ఉంది ఇందులో, 1 గ్రామ్. ఇవి మష్రూమ్స్లో ఉండే మెయిన్ పోషకాలు. ఇక మినరల్స్ అంటారా, చాలా ఎక్కువ ఉంటాయి వెజిటబుల్స్ కంటే కూడా ఎక్కువ. ఆకుకూరల వలె బాగా మినరల్స్ ఉన్న ఆహారం మష్రూమ్స్ అన్నమాట. అందుకని మీరు ఇట్లాంటి మష్రూమ్స్ని ఎవరికైనా అందుబాటులో ఉంటే ఎప్పుడైనా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి హాని కలిగించేవి కాదు. చాలా స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి 2 విషయాల్లో. అసలు మష్రూమ్స్ తినమని చెప్పడానికి ఇక ఈ 2 విషయాలే. ఇక నేను కూడా తినడానికి మొదలు పెడదాం అనుకుంటున్నాను. దొరికితే వారానికి ఒకసారన్నా 10 రోజులకు ఒకసారన్నా మష్రూమ్స్ తినాలన్న ఆలోచన నాకు ఈ 2 లాభాలు విన్నాక కలిగిందనమాట. నేను తినటం కంటే ముందు మిమ్మల్ని తినమని చెప్పేద్దాం అనిపించేసింది ఈ 2 బెనిఫిట్స్ చూశాక. ఏమిటా 2 బెనిఫిట్స్?
మనందరం ఎవరం బ్లడ్ టెస్ట్ చేయించుకున్న ఈ రోజుల్లో ప్రధానమైన లోపాలు రెండే, ఎక్కువగా లోపం అందరికి 80 to 90% విటమిన్ డి లోపము, విటమిన్ B12 లోపము. ఈ రెండిటి లోపంతో చాలా సమస్యలు మనకు వస్తున్నాయి. రక్తహీనత కానీ, ఎముకలు గొల్లపారిపోవటం కానీ, బాడీలో పెయిన్స్ కానీ, వీక్నెస్ రావటం కానీ, జుట్టు ఊడిపోవటం కానీ, ఈ సమస్యలకి ముఖ్యంగా జుట్టు ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటుందండి. విటమిన్ డి లోపం ఉన్న, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న. అలాంటి విటమిన్ డి ఆహారాల్లో చాలా తక్కువ ఉంటుంది. మన శరీరానికి విటమిన్ డి అనేది ఆహారాల ద్వారా చాలదు, కంపల్సరీ ఎండ తగలాల్సిందే. మనకి ఎండ తగలట్లేదు ఉద్యోగ వ్యాపారాల వల్ల, ఈవెన్ నాకు కూడా తగలట్లేదు ఎండ. రోజు 4 గంటలు కెమెరా ముందు కూర్చోవటం, మళ్ళీ దీని మీకు అందరికీ వీడియో ప్రజెంటేషన్స్ కోసం పీపీటీలు రెడీ చేయటం, ఎంత సబ్జెక్ట్ అంత ఇవ్వాలి కదా వాళ్ళందరికీ. ఇవి రోజు ఒక 2-3 గంటలు ఇక్కడ ఉండే ఆశ్రమంలో సాధకులకి మీటింగ్ చెప్పటం, 4 గంటలు కన్సల్టేషన్స్, ఇక డే అంతా నీడ పట్టును కూర్చోవటమే. అందుకని ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడల్లా ఎండలో వాడుకుంటే రిజర్వ్ అవుతుంది కాబట్టి కొంత డెఫిషియన్సీ లేకుండా కొంచెం వచ్చింది కానీ కవర్ చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి పుట్టగొడుగుల ద్వారా విటమిన్ డి డెఫిషియన్సీని పోగొట్టుకోవచ్చు అనిపించింది అనమాట. ఏమిటో తెలుసండి, మన బాడీకి విటమిన్ డి అనేది సుమారుగా వయసులో ఉన్న పిల్లలకైతే 4800 నానోగ్రామ్స్ కావాలి, చంటి బిడ్డలకైతే 2400 నానోగ్రామ్స్ కావాలి. మిల్లీగ్రామ్స్, మైక్రోగ్రామ్స్, నానోగ్రామ్స్ ఇలా అనమాట. ఇలా నానోగ్రామ్స్ ఎంత కావాలి. పెద్దలకి విటమిన్ డి అనేది 7200 నానోగ్రామ్స్ కావాలి. ఎంజీ కాదు, నానోగ్రామ్స్. ఈ 7200 కావాలి. మరి పుట్టగొడుగుల్లో ఎంత ఉంటుందో తెలుసండి విటమిన్ డి అనేది. సాధారణంగా మనకు లభించేప్పుడు మార్కెట్లో పుట్టగొడుగుల పెంపకందారులు కొంతమంది అదే ఒక వ్యాపారంగా పెట్టుకుని పండించి అటు వాటిని తయారు చేసి ఇట్లా అందిస్తుంటారు మార్కెట్లో. ఇవి ఆర్డినరీ వెరైటీ పుట్టగొడుగులు అనమాట. వీటిలో 400 నానోగ్రామ్స్ నుంచి 1000 నానోగ్రామ్స్ వరకు పుట్టగొడుగుల్లో విటమిన్ డి లభిస్తుంది. ఈ విటమిన్ డికి ఉన్న అవకాశం ఏంటంటే 6 నెలల నుంచి 1 year వరకు స్టోర్ అవుతుంది అనమాట. అందుకని రోజు మనకు దొరికినప్పుడు తిన్నప్పుడు ఇది విటమిన్ డి కాస్త రిజర్వ్లో ఉంటే దాచుకుంటుంది బాడీ. అందుకని ఇలా ఆర్డినరీ పుట్టగొడుగులు ఎంత ఉందండి. ఇక అడవి పుట్టగొడుగులు, నాటు వెరైటీ పుట్టగొడుగులు, ఎప్పుడన్నా పల్లెల్లో ఉండేవారు అడవులకి అట్లాంటి చోటుకి వెళ్ళినప్పుడు దొరుకుతాయి. ఈ అడవి పుట్టగొడుగులు కొంచెం కలర్ వేరుగా ఉంటాయి, గోధుమ వర్ణంలో. ఇలాంటి పుట్టగొడుగులు దొరికినప్పుడు అందులో తీసుకుంటే 3000 నానోగ్రామ్స్ నుంచి 5000 నానోగ్రామ్స్ విటమిన్ డి ఉంది. అంటే మనం అప్పుడప్పుడు తిన్నా విటమిన్ డి డెఫిషియన్సీ అసలు రాదిక. అందుకని మెడిసిన్ వేసుకోకుండా న్యాచురోపతి ఫాలోవర్స్కి ఈ పుట్టగొడుగులు బాగా హెల్ప్ చేస్తాయనిపించింది అనమాట. అందుకని దీనికోసమన్నా మీరు పుట్టగొడుగుల అవకాశం ఉన్నప్పుడు కొని వండుకోండి. అడవి వెరైటీ దొరికితే ది బెస్ట్. ఇక ఇది లాభం. ఇంకొకటి ప్రధానమైన లాభం విటమిన్ B12. ఇది శాకాహారాల్లో ఉండదు, మాంసాహారాల్లో మాత్రమే లభిస్తుంది. కానీ పుట్టగొడుగులు శాకాహారమే, కానీ పుట్టగొడుగుల్లో B12 అనేది పుష్కలంగా ఉంది. అసలు మీకు B12 లోపం రాదు పుట్టగొడుగులు తింటే. ఇక శాకాహారులందరికీ 80% B12 లోపం ఉంటున్నది. పైగా మన ప్రేగుల్లో తయారయ్యే నిర్మాణం ఉన్నప్పటికీ మనం తిన్న కెమికల్ ఫుడ్స్, యాసిడ్ ఫుడ్స్కి, ఫర్టిలైజర్స్కి ఆ ప్రేగుల్లో B12 తయారు చేసే ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి మన అలవాట్లు మంచి కాక. కాబట్టి ఉత్పత్తి అవట్లా. కాబట్టి పాలల్లో, పెరుగులో కొంచెం వెళ్ళేది మనకు చాల్టల్లా. అందుకని B12 లోపం వల్ల చాలా నీరసంగా ఉండటం, నరాల మంటలు, మగతగా ఉండటం, జుట్టు ఊడిపోవటం, కొత్త రక్త కణాలు తయారవకపోవటం, రక్తహీనత ఇలాంటి సమస్యలు వచ్చేస్తుంటాయి B12 లోపిస్తే. అలాంటి B12 అనేది ఒక రోజుకు మనకి 2.4 మైక్రోగ్రామ్స్ కావాలి, 2.4 మైక్రోగ్రామ్స్ కావాలి. అలాంటి B12 అనేది పుట్టగొడుగుల్లో 2.9 to 3.9 మైక్రోగ్రామ్స్ B12 ఉందన్నమాట పుట్టగొడుగుల్లో. అంటే కొంచెం
మారే కొద్దీ కొంచెం వ్యత్యాసం రావచ్చు, కానీ మనకు కావాల్సింది 2.4. ఈ B12 కూడా చాలా కాలం నిలవ ఉంటుంది బాడీలో, కాబట్టి అసలు ఇబ్బంది లేదనమాట. అందుకని బాడీ ఉత్పత్తి చేస్తుంది, స్టోర్ అవుతుంది. అంచేత మీరు ఆహారంలో అప్పుడప్పుడన్నా B12 కోసం అట్లా తిన్నారనుకోండి, ఇవి ఆ లోపం కూడా పోతుంది, మందు కూడా వేసుకోవక్కర్లేదు. ఈ B12 ఇంజెక్షన్స్ కానీ B12 క్యాప్సూల్స్ కానీ ఇట్లాంటి ఎక్కువ రోజులు వాడకుండా ఇది మీకు మంచిగా సప్లై చేస్తుంది అనమాట. ముఖ్యంగా లావున్న వారికి బరువు తగ్గటానికి ఇది వెజిటేరియన్, క్యాలరీస్ లేవు కానీ మీరు తిన్నా బరువు పెరగరు. వండుకునే తీరులో కాస్త నూనె ఎక్కువ పడితే పెరగవచ్చు తప్ప దీనివల్ల పెరగరు. ముఖ్యంగా ఇందులో HDL గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందట, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని కూడా సైంటిఫిక్ స్టడీస్ నిరూపించాయన్నమాట. ఇలాంటివన్నీ లాభాలే. కాకపోతే ఇది ఒక స్పెషల్ ఫుడ్ లాగా, వెరైటీ ఫుడ్ లాగా, టేస్టీ ఫుడ్ లాగా చాలామంది ఫంక్షన్స్కి, స్పెషల్ లంచెస్ అప్పుడు, డిన్నర్స్ అప్పుడు కూడా, పార్టీల్లో ఇట్లాంటి వాటిలో, హోటల్స్ రెస్టారెంట్లో కూడా ఆర్డర్ ఇచ్చి చేసి తింటున్నారు. కాబట్టి మీకు ఇంట్లో కూడా ఇట్లాంటివి తయారు చేసుకోండి. ఇలాంటి ఆహారాన్ని మనము మన పిల్లలు కూడా తినగలిగితే అనేక లాభాలు తక్కువ ఖర్చులు ఎక్కువ పొందొచ్చని, ప్రధానంగా విటమిన్ డి, B12 ట్యాబ్లెట్స్ లేకుండా రక్షించుకోవడానికి వెజిటేరియన్స్కి ఇది బెస్ట్గా ఉపయోగపడే డైట్గా మీ అందరికీ తెలిస్తే బాగుంటుందని ఈ ప్రయత్నం చేశాం. మరి చక్కగా మనందరం పుట్టగొడుగులను ఉపయోగించుకుందామని కోరుకుంటూ నమస్కారం.